హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం బొప్పాయి చెట్ల కాడికి. నీళ్ళు వదులుతున్నా డిప్పులో. నిన్న మా కొడుకు వచ్చి చూడ, నా కొడుకు ఊరికి బంగారం చెట్టించేసాడు. ఏం ఫ్రెండ్స్, ఈ పక్క అయితే బాగానే ఉన్నాయి చూసేదానికి ఫోటోలో మొత్తం. ఆ పక్క అన్నీ ఆ పక్క అయితే మాత్రం ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏమి ఇది నాకినేది మన రాతకి ఎట్టుంటే అట్ట. మనదైంది ఎంత చేసినా పోదు, మనది కాంది ఎంత పోరాడినా రాదు. సరేనా? అది ఒకటి గుర్తుపెట్టుకొని మానవుడు అంతా మన మంచిగా అనుకుంటా పోతూ ఉండాలి. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదని మన రజనీకాంత్ గారు ఎప్పుడో చెప్పేసినారు నరసింహ మూవీ సినిమాలోనే. మనం ఏముండదు. ఇది చూడండి, ఈ డ్రిప్ నీళ్ళు కూడా ఎక్కువైపోయి ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఏమి చెప్పాలి ఇటుగా. ఈ బొప్పాయి చెట్టుకి అంతా మనిషికి ఎన్ని రోగాలు ఉన్నాయి? 350 రోగాలు మనిషికి ఉంటే దీనికి 680 రోగాలు దీనికి ఉంటాయి. ఆ రోజు కొట్టిన గడ్డి ముందు ప్రభావం చూడండి. ఊళ్ళో అందరికీ ఎట్టున్నాయి, మంటే చూడండి ఎట్టున్నాయా. వాళ్ళందరికీ బాగా దున్నిచ్చి అప్పుడు బోధులు వేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ గడ్డి ముందు కొట్లా, మనం గడ్డి ముందు కొట్టే కలికి బుడబుడక్కలు ముడకపోయినాయి. ఎట్టో ఈ పరం చెట్టు అంతా చెప్పలేం. కొజ్జా చెట్టు మొగోడు అవ్వచ్చు, మొగోడు చెట్టు కొజ్జా అవ్వచ్చు. ఇది ఏది చెప్పలేం. దీంట్లో మాత్రం పలానా చెట్టు బాగుంటుంది, పలానా చెట్టు బాగా ఉండదు అని గ్యారంటీ ఎవడో చెప్పలేడు. లాస్ట్లో ఈ కొజ్జా చెట్టు మొగోడు చెట్టు కాయలు బాగా కాస్తుంది. అది జిమిక్ అనమాట. దీనికి ఒక మనిషి మాత్రం బాగుండే చెట్టు ముడకపోతుంది. రకరకాలు. ఏమి చేద్దాం ఫ్రెండ్స్, అట్లా అయిపోతుంది ఇటు కథ.